Hi guys, welcome back to my channel. అండ్ ఫస్ట్ T20 వచ్చేసరికి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరిగింది. అండ్ ఇండియా అయితే 133 స్కోర్ చేసి విన్ అయిపోయారు. 12 ఓవర్స్కే 3 వికెట్స్ అయితే పడినాయి. అండ్ ఇంగ్లాండ్ వచ్చేసరికి 132 కొట్టారు 20 ఓవర్స్కి. అండ్ ఇంగ్లాండ్ వచ్చేసరికి జోస్ బట్లర్ 68 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. అండ్ హర్షదీప్ సింగ్ అయితే 2 వికెట్స్ తీశారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్స్ తీశారు. అక్షర్ పటేల్ 2 వికెట్స్ తీశారు. హార్దిక్ పాండ్యా 2 వికెట్స్ తీశారు. అండ్ ఇండియా బ్యాటింగ్ వచ్చేసరికి అభిషేక్ శర్మ అయితే 79 స్కోర్ చేశారు 34 బాల్స్లో. 5 ఫోర్స్ 8 సిక్సెస్. సూపర్ ఆడాడు. ఫామ్లోకి అయితే వచ్చాడు అభిషేక్ శర్మ. అండ్ దట్స్ ఇట్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వరుణ్ చక్రవర్తికి ఇచ్చారు. అభిషేక్ శర్మకి ఇస్తారనుకున్నాను నేను. అండ్ దట్స్ ఇట్. సెకండ్ T20 వచ్చేసరికి 25th అయితే జరుగుద్ది 7 PM అది కూడా. అండ్ డిజ్నీ హాట్స్టార్లో అవుతుంది. టీవీ ఉన్న వాళ్ళు స్టార్ స్పోర్ట్స్లో కూడా చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. అండ్ అండర్-19 వచ్చేసరికి ఇండియా ఉమెన్ వర్సెస్ శ్రీలంక ఉమెన్ ఈరోజు 12 అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ సెకండ్ T20 వచ్చేసరికి ఆస్ట్రేలియా ఉమెన్ వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్ మధ్యాహ్నం 1:45 అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ దట్స్ ఇట్ ఫర్ స్పోర్ట్స్. అండ్ మూవీస్ న్యూస్ వచ్చేసరికి పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అయితే జరుగుతున్నాయి ప్రొడ్యూసర్ల మీద, ప్రొడ్యూసర్ల హౌస్లు. అండ్ పుష్ప 2లో అయితే కలెక్షన్స్ అండర్ రేటెడ్ అయితే 2300 crores వచ్చినాయి అని కలెక్షన్స్ తగ్గించి చెప్పారు. యాక్చువల్ కలెక్షన్స్ అయితే 2300 crores. అండ్ ఓవర్ రేటెడ్ అయితే 1400 crores. వీళ్ళు పెంచి 1900 crores అని చెప్తున్నారు. అంటే ఈ రెండాటిలో ఏది నిజమో, అండర్ రేటెడో ఓవర్ రేటెడో చూద్దాం. ఇంకా పోస్టర్ రిలీజ్ చేయలేదు మైత్రి మూవీ మేకర్స్. సో ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది అన్ని సినిమాలకి. పుష్ప 1 కూడా జరిగింది ఐటీ రైడు. సో దట్స్ ఇట్. అండ్ ఓజీలో అయితే 7 సాంగ్స్ అయితే జరుగుతున్నాయి. 7 సాంగ్స్. అండ్ 30 నుంచి 40 OST ట్రాక్స్ అయితే ఉన్నాయి. మైకిల్ జాక్సన్ స్టైల్ అయితే ఉంటుందంట డ్యాన్స్లో. చూద్దాం. అండ్ ప్రేమలు 2 అయితే వస్తుంది. అండ్ జైలర్ 2 కూడా అందరికీ తెలుసు. మొన్న టీజరో చిన్న సీన్ టైప్ రిలీజ్ చేశారు జైలర్ 2. సో దట్స్ ఇట్. అండ్ పుష్ప 2 అయితే ఫిబ్రవరిలో వస్తుంది ఓటీటీలోకి. ఎందుకంటే ఇప్పుడు థియేటర్లో మూవీ ఇంకా రన్ అవుతుంది కాబట్టి మూవీస్ వాళ్ళు ప్రొడ్యూసర్కి రిక్వెస్ట్ చేశారు. సో ఓటీటీ వాళ్ళు ఒక అడుగు వెనక్కి తగ్గారు. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది ఓటీటీకి. మేము ఆల్రెడీ స్ట్రైక్స్ కొనేసాం కదా, ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేయట్లేదని అడిగారు. సో ఈ డిస్కషన్ చెప్పారు. సో ఒక స్టెప్ వెనక్కి తగ్గి ఫిబ్రవరిలో రిలీజ్ అవుద్ది పుష్ప 2. సో దట్స్ ఇట్.
అండ్ ఫౌజీ అండ్ రాజసాబ్ షూటింగ్ స్కెడ్యూల్ వచ్చేసరికి ప్రభాస్ గారు అనేది ఫౌజీలో రేపు జాయిన్ అవుతారు. అండ్ రేపు జాయిన్ అయ్యి ఈ మంత్ ఎండింగ్ వరకు చేస్తారంట షూటింగ్. అండ్ ఫైటింగ్ సీన్స్ అయితే ఈ మంత్లోపు చేస్తారంట. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 10 day ఫర్ హీరో ఇన్వాల్వ్డ్ సీన్స్ ఇన్ ఫౌజీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.